భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల గౌతమ్ నగర్ సర్వే నెంబర్ 63, 26, 38లో గల ఫ్లాట్ నెంబర్ 700 కొందరు వ్యక్తులు కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్నారని, ఆ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అంబల మహాలక్ష్మి అనే నిరుపేద దళిత మహిళ గత 2 వారాల క్రితం ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసి ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ ఎన్ని మార్లు తిరిగినా తమ గోడును పదే ఎంఆర్ఓకి విన్నవించిన అక్రమ నిర్మాణంపై రెవెన్యూ అధికారుల చర్యలు మాత్రం శూన్యం. దీంతో చేసేదేమీ లేక ఎంఆర్ఓ హాజరైన నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మేడిపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. మేము ఊళ్ళో ఉంటాము. నా కొడుకు మేస్త్రి పని చేసుకుంటా రమేష్ మహాలక్ష్మి నా కోడలు కొంచెం బాగాలేక దేవేంద్ర కాళ్ళ కొన్నాడు. మేస్త్రి పని చేసుకుంటా ఒక్కొక్క పని చేసుకుంటా కొన్ని కట్టుకుందామంటే మాకు ఇల్లు కాలేదు, పర్లేదు. భార్య బాగలేక కట్టుకోలేదు. మేడం కాడికి వస్తే పట్టించుకుంటలేదు మమ్మల్ని. మేము బీదోళ్ళం అయితే మాకు పిల్లలు చిన్నోళ్ళు అయిన మా కోడలు కొంచెం బాగలేక మేము బాధపడకుండా దవాఖానలో తిరుగుకుంటాం. మేము ఉన్నాం. ఏరే వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటున్నారు. కబ్జా చేసుకొని కట్టుకుంటూ ఇది న్యాయం అవుతుందా? మరి మేడం అస్సలు పట్టించుకుంటలేదు. మాకు ఎందుకు ఇట్లా పట్టించుకోవద్దు? మరి ఎందుకు పట్టించుకో? మేము రోడ్డు మీద ఉన్నాం, మా పిల్లలు మేము సావాలన్నా మరి మేడం ఎట చేస్తుంది? మా పిల్లలు ఎట్లా కావాలి, మేము ఎట్లా కావాలి? మొత్తం మా కోడలు గట్ట ఉంది తీసుకొని సంపాదించుకున్నాం. మేము ఇప్పటికైనా మేడం మాకు ఆ ఇల్లు కూరగొట్టించి మా ఇల్లు మాకు న్యాయం చేయాలి. మాది మాకు ఇస్తే మేము కట్టుకుంటాం. మాది మాకు ఇప్పియాలి. మేడం మాకు కట్టిస్తేనే మంచిగా అట్లా కోరుతున్నాం. నా పేరు అంబాల్ రవి, నా భార్య మహాలక్ష్మి. బోడుపల్ కల్లా నేను ఫ్లాట్ తీసుకున్నా 2018లో. తీసుకొని ఆర్థిక పరిస్థితి నా భార్య మా కుటుంబం బాగాలేకుంటే ఇంతవరకు కట్టుకోలేకపోయినా నేను చేసేది కూలి పని చేశాను మేస్త్రి. అయితే దానివల్ల వేరే సీసీ అంటే కమిషన్ అయితే ఇల్లు కడుతుంది. దానివల్ల ఆ మేడానికి 2 తారీఖు ఒకసారి కాంపిటీషన్ 12 తారీఖు ఏమన్నా మేడం పట్టించుకుంటుంది. దీనికి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అయితే 2 తారీఖు ఒకసారి మేడం కాంపిటీషన్ వచ్చిన మేడం 16 తారీఖు ఇచ్చిన. ఏమి ఇచ్చినా మాదే మేము ఇచ్చిన కంప్లీట్కి ఎంతవరకు స్పందిస్తలేదు. మరి వాళ్ళు ఏం చేసిరో ఏం తీసుకురో అంతా పైసలు తీసుకుని ఏం తీసుకురా మాకు ఏం న్యాయం చేస్తారు. మేము దళితులు మాకు దయచేసి ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కంప్లైంట్ 2 సార్లు 2 తారీఖు ఇచ్చిన, 6 తారీఖు అంటే 4 నెలల క్రితం కూడా ఇచ్చిన. 3 సార్లు ఇచ్చిన. ఏమంటుంది మరి? ఏమంటలేదు, ఏం లేదు, నేను పూజ చేస్తా వస్తువురు ఇంట్లో వచ్చి ఇంత గేట్ తీసి వెళ్ళిపోతున్నారు. అంటే 2 సార్లు చేసినా కానీ నేను తోలిస్తా అమ్మా, రేపు తోలిస్తా, చేసి లేదు మా తోలిస్తా అంటుంది. అది ఏ మాత్రం వరకు వస్తలేదు, ఏం చేస్తలేదు, పట్టించుకోవట్లేదు. దయచేసి మామూలు పట్టించుకోవాలి, స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.